హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల మునేంద్ర వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు టు చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్. మేము ఇక్కడ వన్ డే ట్రిప్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనమాట. బస్సుకు వచ్చేసి మాకు ఈచ్ పర్సన్కి 600 రూపీస్ పడింది. మేమైతే పికప్ పాయింట్ వచ్చేసి మెజెస్టిక్ అనమాట. మాకు ఇక్కడ నుంచి మెజెస్టిక్ దూరం అవుతుంది కాబట్టి డైరెక్ట్ బస్సుకు వెళ్తే ట్రాఫిక్ అదంతా ఉంటుంది కాబట్టి మేము వచ్చేసి మెట్రోకి వచ్చేసాము. మా పాపకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మెట్రో. అందుకే ట్రైన్లో వెళ్తున్నాం అని చెప్పగానే ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని అడుగుతూ ఉందన్నమాట. ఎవరైనా ఇలా బస్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నారంటే మాత్రం మెట్రోకి వెళ్ళడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనము పికప్ పాయింట్కి ఆల్రెడీ 10 మినిట్స్ ముందే ఉండాలి కాబట్టి బస్కి అయితే వెళ్తే కంపల్సరీ వెళ్ళలేము. ట్రాఫిక్ అదంతా ఉంటుంది కాబట్టి ఫుల్గా మెట్రోకి వెళ్ళడమే బెస్ట్ అనమాట. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర లేట్ అయిపోయింది. మాకు లేటుగా బయలుదేరాం కాబట్టి మెట్రోకి వెళ్ళినా కూడా మాకు ఆల్రెడీ వితిన్ ఒక 5 మినిట్స్లో ఉండగా స్టార్ట్ అవుతుంది అనగా 12కి ఇచ్చేసారనమాట టైమింగ్. మేము 11:55 ఆర్ 56కి అలా బస్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇదే మేము వెళ్ళబోయే బస్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. మేము ఇంకొకరు రావాలి. మేము వచ్చేసాము. ఇంకొకరు లేట్గా వచ్చారనమాట. వాళ్ళు కూడా మెట్రోకి వచ్చారు. లేట్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ లేట్గా బయలుదేరామన్నమాట. 12కి ఇచ్చారు స్టార్టింగ్ పాయింట్. 12:10, 15కి అలా కదిలిందనమాట బస్సు. ఇక్కడంతా మొత్తం సిటీ అవుట్స్కట్స్లో అనమాట. ఇదంతా కూడా ఫస్ట్ తీసుకెళ్ళిన టెంపుల్ వచ్చేసి బసవేశ్వర టెంపుల్ అనమాట. ఇది టెంపుల్. ఇదే పెద్ద నంది. ఇదే ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా టెంపుల్ లోపల వీడియోస్ తీయలేకపోయాను అనమాట. నార్మల్గా టెంపుల్స్లో కెమెరాస్ వీడియోస్ అలో చేయరు కదా, అందుకని వీడియో పెద్దగా తీయలేకపోయానండి. ఇక్కడ మా పాప చూడండి అప్పుడే తింటుంది. ఆకలి వేస్తున్నట్టుంది తనకి. పిల్లలు తెలిసిందే కదా, ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు. అందుకే నేను ముందుగానే అన్నీ ప్లాన్డ్గా ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్తానమాట. ఎప్పుడు ఏం అడుగుతుందో తెలియదు కాబట్టి అన్నీ ముందే రెడీగా పెట్టుకుంటాను. సెకండ్ టెంపుల్ అని చెప్పాను కదా, భోగనందేశ్వర టెంపుల్. ఇదేనమాట. వచ్చేసాము. ఇది చాలా పెద్ద టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. చాలా పురాతనమైన టెంపుల్. It's very big temple, old temple. Old temple. ఇది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మాకు అంతా చూడడానికి 25 మినిట్స్ టైం అయితే ఇచ్చాడు డ్రైవరు. కానీ మాకు మోర్ దాన్ హాఫ్ అన్ అవరే పట్టింది అనుకోండి అందరూ చూసి రిటర్న్ బస్ దగ్గరకు వచ్చేసరికి. టెంపుల్లో వచ్చేసి ఈశ్వరుడే అనమాట, దేవుడు. ఇక్కడ కూడా లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. అందుకే లోపల పెద్దగా ఏం తీయలేకపోయాను. మొత్తం అవుట్ సైడ్ ఎక్కువ తీసాను. అవుట్ సైడ్ అయితే తీసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు. మొత్తం ఎక్కువ చాలా స్పేస్ ఉంది, ఫ్రీగా ఉంది. బాగా చుట్టూ అంతా కూర్చోన్నారు. ఒక పార్క్ లాగా ఉంది. చూసారు కదా, పెద్ద పెద్ద చెట్లు మొత్తం. ఇదేనమాట మెయిన్ ఎంట్రన్స్ మనకి గుళ్ళోకి. చూసారా, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సూపర్గా ఉంది. టెంపుల్ అంతా చూడడానికి 25 మినిట్స్ సరిపోదండి. మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది మాకు. అందరు బస్ దిగానే ఎవరికి వారు ఎక్కడెక్కడంటే అక్కడ స్ప్లిట్ అయిపోయారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయారు. మళ్ళీ అందరు తిరిగి రిటర్న్ బస్ దగ్గర రావడానికి హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. మనము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నేను మా బస్ వాళ్ళని చెక్ చేసుకుంటున్నాను, ఎవరెక్కడ ఉన్నారో ఏంటా అని. ఏంటంటే అందరు వెళ్ళిపోయి మనం మాత్రమే అంటే చాలా కష్టం కదా, అందుకనేసి ఒకవైపు వాళ్ళని కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట.
రామ్మా యశ్వి లోపల గుడి అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. అసలు మొత్తం అన్ని స్తంభాలు, చాలా పురాతనమైన స్తంభాలు, చూడ్డానికి సూపర్గా ఉంది. చూడండి అసలు భలే ఉంది. మొత్తం లోపల మా పాప అయితే అస్సలు ఉండడమే లేదనమాట. ఎక్కడ తప్పిపోతుందని భయంగా ఉంది. ఈ జనాలలో ఎట్ట పడితే అట్లా ఆడుకుంటుంది. సింగల్ చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి. పార్క్ అంతా చూడు ఎంత ఉందో టెంపుల్. ఫోటోషూట్ సూపర్ చేసుకోవచ్చు. ఫోటోషూట్ బాగా చేసుకోవచ్చు. లోపలైతే వీడియోస్ నాట్ అలౌడ్ అండి, అందుకే ఏ వీడియో తీయలేకపోయాను. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి అసలు వ్యూ సూపర్ ఉంది. అసలు ఆ గోపురము, ఆ క్లైమేట్, ఆకాశము, మబ్బులు మొత్తం సూపర్గా ఉంది. అసలు ఇక్కడ ఒక బావి ఉందన్నమాట. ఆ బావిలో అందరూ కాయిన్స్ వేస్తున్నారనమాట. 1 రూపీస్ 2 రూపీస్ కాయిన్స్ అలా వేస్తున్నారు. మా పాప చూడండి అసలు ఎక్కడుందో కూడా తెలియకుండా ఎట్టంటే అట్లా పరిగెడుతుంది. నేను మా పాపను వెతుక్కోవడంతోనే సరిపోతుంది నాకు. ఒక పక్క వీడియో, ఒక పక్క మా పాపను పట్టుకోవడం, మొత్తం అసలు నా పరిస్థితి రచ్చరచ్చగా ఉంది. ఇక్కడ మాకు టెంపుల్ చూడడానికి 25 మినిట్స్ టైం అయితే ఇచ్చారని చెప్పాను కదా. మాకు మొత్తం టెంపుల్ చూసి బయటకు వచ్చేసరికి మాకు లిటరల్లీ 30 to 45 మినిట్స్ అయితే పట్టిందనమాట. దగ్గర 1 అవర్ అయితే అయ్యింది అందరూ రావడానికి, మొత్తం బస్ మెంబర్స్ అందరూ కూడా. మేము మొత్తం అంతా టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ అంతా వీడియో తీసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట అక్కడి నుంచి. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్ ప్లేస్ అండ్ సమాధి అనమాట. ఇది వచ్చేసి చిక్బల్లాపూర్, అన్నీ కూడా చిక్బల్లాపూర్, అక్కడక్కడే సరౌండింగ్స్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా వచ్చేసి ఆ మ్యూజియంలో కెమెరా నాట్ అలౌడ్ అండి, అందుకే ఏం తీయలేకపోయాను లోపల.
ఇది వచ్చేసి ఈయన సమాధి అనమాట. ఈయన 1860లో జన్మించి 1962లో చనిపోయారనమాట. మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈయన పుట్టినరోజు సందర్భంగా ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్. లోపల ఏం తేలేకపోయాను. ఎంతసేపు ఉన్నా బయటే మనం తీసుకోవాల్సింది. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి అన్నమాట మనకు ఉండేది. ఇది కూడా ఓల్డ్ టెంపులే, కాకపోతే భోగనందేశ్వర టెంపుల్ అంత పెద్దది కాదు, చిన్న టెంపుల్. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ ఈషా ఫౌండేషన్ అనమాట. అప్పటికే టైం 5:30 అయిపోయింది. మాకు టైమింగ్స్ 12 to 9:30 కదా. 9:30 కల్లా మళ్ళీ మేము రిటర్న్ మెజెస్టిక్ వచ్చేయాలన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఎందుకు తీసుకెళ్లారంటే ఇక్కడ లేజర్ షో అనేది జరుగుతుందన్నమాట ఈషా ఫౌండేషన్ దగ్గర. అది చూడడం కోసమే అక్కడ వెళ్ళేసరికి నైట్ అవుతుందని చెప్పేసి మాకు ఆఫ్టర్నూన్ తీసుకెళ్లారనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజు ఆ ఫౌండేషన్ స్థాపించిన సద్గురు వచ్చేసారని చెప్పి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లేజర్ షో కూడా ఏమీ లేదండి. ఆ సద్గురు వచ్చేసారని చెప్పి పూజనే ఉండింది అంతా కూడా. మేము లేజర్ షో ఉంటుందేమో ఇంకా అది చూస్తాం, అదే కదా మెయిన్, అది చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఫైనల్గా మాకు తెలిసింది లేజర్ షో ఏమీ లేదు, ఓన్లీ పూజనే ఉంటుంది ఈరోజు సద్గురు వచ్చేసారని చెప్పి. సో ఇంకా అందుకే మేము బస్ టైమింగ్స్ కాబట్టి మళ్ళీ రిటర్న్ మేము 9:30 కల్లా అక్కడ ఉండాలని చెప్పేసి మాకు 1 hour ఇచ్చారు అక్కడ చూడడానికి. నార్మల్ డేస్లో అయితే మనకి లేజర్ షో ఉంటుందండి. కాకపోతే ఆ రోజు సద్గురు వచ్చారని చెప్పి లేజర్ షో ఏమీ లేదు, ఓన్లీ పూజలే ఉన్నాయి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఎల్ఈడీలో డిస్ప్లే అవుతున్నాయి కదా, అవే అన్నమాట పూజలు మాత్రమే ఉన్నాయి. మాకు 1 hour ఇచ్చారనమాట టైము. 7:30 కల్లా అందరూ రిటర్న్ బస్ దగ్గరికి వచ్చేయాలని చెప్పారనమాట. కాకపోతే అందరూ వచ్చేసరికి 8 అయిపోయింది, లేట్ అయిపోయింది. మేము మళ్ళీ తిరిగి రిటర్న్ మెజెస్టిక్ వచ్చేసరికి 10 అయిపోయింది, ½ hour లేట్ అయిపోయింది. शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय అదే చెప్పేది నేను. మొత్తం జనాలే ఎక్కడ చూసినా కూడా మామూలుగా లేదు అసలు. ఆ రోజు సద్గురు వచ్చారని చెప్పి ఇంత ఎక్కువ మంది జనాలు వచ్చేసారు. నార్మల్ డేస్లో అయితే ఇంత ఎక్కువ రష్ ఉండదు. ఇంకా మాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ తిరిగి రిటర్న్ బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. అప్పటికే ఆల్రెడీ వచ్చేసినారు మా బస్ వాళ్ళందరూ కూడా. ఇంకా మేము లేట్గా కదిలాము, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి. ఇదండి మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.